నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా బిల్లుపై క్షమాపణలు తెలిపిన మోదీ. నారీ శక్తి బిల్లు ఆమోదంలో విఫలమయ్యామని అంగీకారం. దేశ మహిళలకు క్షమాపణలు తెలిపిన ప్రధాని. మహిళల సాధికారతకు కట్టుబడి ఉంటామన్న హామీ. జలధార జలహారతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. భూగర్భ జలాల పెంపుకు చర్యల ఆదేశం. అన్నమయ్య జిల్లా మోడల్ అమలు చేయాలని సూచన. వ్యవసాయానికి దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి. ఆదివాసీ హక్కులపై కవిత కీలక సమావేశం. జేఏసీ నేతలతో రాజ్యాంగ హక్కులపై చర్చ. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి హామీ. సామాజిక న్యాయం కోసం పోరాటం కోసం పిలుపు. కాంగ్రెస్ అవినీతిపై హరీష్ రావు ఘాటు ఆరోపణలు. దొరికినంత దోచుకుంటున్నారంటూ ప్రభుత్వంపై విమర్శ. కమిషన్లు దద్దాలతో ప్రజాధనం దుర్వినియోగం. అవినీతి బయటపెడతామని హెచ్చరిక. తెరపై ప్రచారంపై నజర్ ప్రకాష్ రాజ్ స్పందన. యాంటీ హిందూ ప్రచారం జరుగుతోందని ఆరోపణ. అన్ని మతాలను గౌరవిస్తారన్న ప్రకాష్ రాజ్. మతం పేరుతో ద్వేష రాజకీయాలను ఖండించిన నటుడు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. నారీ శక్తి అధినియం సవరణలో విజయం సాధించలేకపోయామన్నారు. ఈ విషయంలో సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం రాలేదని పేర్కొన్నారు. దేశంలోని తల్లులు సోదరీమణులకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో ఈ అంశంపై మరింత దృష్టి సారిస్తామని సంకేతాలిచ్చారు. మహిళల అభివృద్ది ప్రభుత్వ ప్రధానాంశంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. भारत का हर नागरिक देख रहा है कि कैसे भारत की नारी शक्ति की उड़ान को रोक दिया गया, उनके सपनों को बेरहमी से कुचल दिया गया. हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए. नारी शक्ति वंदन अधिनियम में संशोधन नहीं हो पाया और मैं इसके लिए सभी माताओं बहनों उनसे मैं क्षमा प्रार्थी हूं. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదనే విషయం వారికి కూడా అర్థమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. అందుకే ఇప్పుడు దొరికినంత దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో భారీ అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. కమిషన్లు దందాల ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎంత తీసుకున్నారో అన్నది బయటపెడతామని హెచ్చరించారు. అధికారాన్ని వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాలను గుర్తించి సరైన తీర్పునివ్వాలని సూచించారు. కానీ వీళ్ళు ఏడ కమిషన్లు వస్తాయని చూసుడే అంతే తప్ప రైతులు పట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, ఏమనంటే 4 కేసులు పెట్టరేమో పెట్టుకొని ఏమైతుంది, వాళ్ళకి వడ్డీతో సహా ఎట్లా చెల్లించాలో చెల్లిద్దాం, బరాబర్ ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు. ధైర్యంగా ఉండండి. క్లియర్గా అయిపోయా, సగం అయితే అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఏడాది అయితే ఎలక్షన్ అయినా, ఇక నడిమిట్లున్నది ఒక ఏడాది అర్థం. గాయం తొక్కలేదు, ఇక కొద్దిగా ఓకే పట్టుంది. ఇది జగిత్యాల అయినా, నాగార్జున సాగర్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా అందరు చెప్తున్నది ఒకటే, మళ్ళొచ్చేది కేసీఆర్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్. అది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఇక ఈ తిరుగుడు బంద్ చేసారు, సర్దుకుంటూ మొప్ప చేసారు. ఎవరికి ఎంత దొరికితే గంత ఒకటే కొట్టుడిగా, కమిషన్లు కొట్టుడు, సర్దుకుంటూ పడ్డారు కొడుకులు. మనకంటే ఎక్కువ వాళ్ళకి అర్థమైంది, ఇక మళ్ళీ వచ్చేటట్లు ఏమి రాని. కానీ అంత గక్కిద్దాం, ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎవడోడు ఎంతెంత తిన్నాడో, దేంట తిన్నాడో. మీ నల్గొండ జిల్లాలో అయితే మిల్లర్లతో కుమ్మక్కైంది. మిల్లర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినాక కటింగ్ ఎక్కువైంది. అంతకుముందు మంచిగానే ఉండే ధర 2600, 2700 పోయింది. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు మిల్లర్ల మీటింగ్ అయిందో 300 తగ్గింది. తగ్గిందా లేదా? అరే మంత్రులు ఎమ్మెల్యేలు కలిస్తే రైతుకు రూపాయి పెరుగుతుందా తగ్గుతుందా? కానీ ఈ నల్గొండ జిల్లా స్పెషల్. ఎమ్మెల్యేలు మిల్లర్లు మంత్రులు మీటింగ్ పెట్టిండ్రు, తెల్లారికెళ్ళి 300 రూపాయలు కటింగ్ పడ్డది.
మరి ఆ పైసలు ఎవరి జేబులలో పోతున్నాయి, యాడికి పోతున్నాయి? ఇదా ఇవాళ కాంగ్రెస్ చేసేది? దయచేసి మీరు ఆలోచించండి. మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడి నుంచి. కాంగ్రెస్ డీఎంకే కుటుంబ పార్టీలని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకిస్తున్న పార్టీలు తదుపరి తరాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ వ్యతిరేకత వల్ల మానసిక ఆనందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళలను అవమానించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం ఈ అంశాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలని సూచించారు. కాస్త 272 సీట్లకు పెరుగుతుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా కుటుంబ పాలన చేస్తూ కేవలం వారు మాత్రమే అధికారానికి అర్హులు, ఈ దేశంలో మిగతా వారికి అర్హత లేదని విధంగా వ్యవహరిస్తున్న అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ చూడండి మీరు, అన్ని కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డిఎంకే పార్టీ కావచ్చు. డిఎంకే స్టాలిన్ గారికి ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఉంది తప్పిస్తే ఆ రాష్ట్రంలో చదువుకున్న యువత, ఆ రాష్ట్రంలో ఉంటున్న ఎస్సీ ఎస్టీలకి చట్టసభల్లోకి చేసే అవకాశాన్ని కల్పించాలనే ఆలోచన లేదు. అఖిలేష్ యాదవ్ కానీ ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలో చూస్తే శివసేన పార్టీ. ఎవరైతే తదవారి తరాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ ఏకమయ్యి ఇవాళ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని, డీలిమిటేషన్ బిల్లుని కూడా నిర్వీర్యం చేసి ఓటమి పాలయ్యేలాగా చేశారు. దీని ద్వారా వారు ఏమైనా మానసికానందం పొందుతున్నారేమో కానీ దీన్ని ఈ దేశంలో ఉంటున్న దాదాపు 50% ఉంటున్న మహిళలకి అవమానపరిచామనే భావన వాళ్ళకి లేదు. ఇది కేవలం ఒక బిల్లు పార్లమెంట్లో ఓడిపోవడం మాత్రమే కాదు, 50% పైగా ఉంటున్న మహిళల ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా కూడా మనం చూడాలి. కేసీఆర్ ప్రజల్లోకి రాలేదని విమర్శించే కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బయటకొస్తే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో బయటకు వచ్చినప్పుడు కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు జగిత్యాల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ హడావిడి చేస్తోందన్నారు. రైతు భరోసా, మేడిగడ్డ సందర్శన ప్రకటనలు కూడా దీనికే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు నిజాన్ని గమనిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ గారు బయటికి రాగానేమో వణుకు పుడుతుంది, భయం అనేది స్టార్ట్ అయింది. గతంలో ఒక్కసారి బయటకు వస్తే కృష్ణా జలాల ఇష్యూ వారు మాట్లాడిన తర్వాత 10 రోజులు తర్జనా భర్జన పడ్డది ప్రభుత్వం. ఇప్పుడు జగిత్యాలకైనా బయటకు వస్తుందంటే రేపు రైతు భరోసా వేస్తామని, మేడిగడ్డని విజిట్ చేస్తామని, కానీ ఎందుకు భయపడుతుంది? 2.5 సంవత్సరాలు అయింది. ఇక వీళ్ళ పాపం పండే రోజు కూడా చాలా దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేనికి కూడా అడ్డగోల ఆన్సర్లు తప్ప, భూతు పురాణం తప్ప ప్రజలకు మనం ఇది చేయాలి, మనకు అవకాశం ఇచ్చిండ్రు అనేటువంటిది మాత్రం ఎక్కడ లేదు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య బలమైన రాజకీయ సంబంధం ఉందని కాంగ్రెస్ నేత శ్రీనివాస్ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరిస్తున్నాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 0 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఈ రెండు పార్టీల అసలు వైఖరిని అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం పెరుగుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరూ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, జైత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు జైత్యాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు, వారి యొక్క దుర్బుద్ధి, వారి కుట్ర, వారి ఆలోచన అంతా కూడా సంజయ్ గారు చెప్పడం జరిగింది. మీరు క్రాస్ బీడ్ ఎన్నికల్లో ఓటేసినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నా గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజాసేవలో ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం మేము ఏ విధంగా పనిచేసినామనేటువంటి అంశాన్ని వారు చక్కగా చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ వారు చెప్పిన అంశాల జోలికి నేను వెళ్లకుండా ఈరోజు క్రాస్ ఓటింగ్ పాల్పడినందుకు
ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు మంచోళ్ళని మీ పక్కన కూర్చోండి కిక్కు నవీనని చెప్పంటారు, కిసుకు నవ్వినట్టు వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. నేను కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారినటువంటి హరీష్ రావు గారికి ఈ మధ్యలో తోడేండు కేటీఆర్ గారు జైచాల్లో. పచ్చి అబద్ధాలు, కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసిరు జైచాల్లో తప్ప వాళ్ళు కొత్తగా మాట్లాడింది ఏం లేదు. అసెంబ్లీలో మాట్లాడినా ప్రజలు తప్పుదో పట్టించేటువంటి, బయట బహిరంగ సభలో మాట్లాడినా ప్రజలు పక్కదో పట్టించేటువంటి మాటలే తప్ప ఏ ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన కాదు. వారి ఆలోచన అంతా కూడా దుర్బుద్ధితోనుంది. ఎప్పుడు అధికార పీఠంపై ఎక్కాలని, అసలు మేము ఎందుకు ఓడిపోయినామనే ఆలోచన వాళ్ళు ఇప్పటికిక్కడ చేస్తలేరు. ఓడిపోయిన 2 రోజుల నుంచే ఇక ఈ ప్రభుత్వం ఉంటుందా, కూలుద్ది కాలుద్ది, ఇక మేము ఎక్కుతాం గద్దెనెక్కాలని. వాళ్ళ యావంతా కూడా మళ్ళీ గద్దెనెక్కాలి, ప్రజాస్వామ్యం దోచుకోవాలి. 2014 ధనిక రాష్ట్రం ఉన్నాడు కేసీఆర్. 16,000 కోట్ల నిల్వధనము, 75,000 కోట్ల అప్పు. నిజమే, ఆ రోజు ధనిక రాష్ట్రమే. కానీ 10 ఏళ్ళు మీ చేతికి ఇస్తే అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుని వాళ్ళ ధనదహం తీరలేదు అంటున్నాం. అందుకే నేను అంటున్నా, కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా కొత్తగా నినాదం, ఎవరో పోవాలి ఎవరో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారు రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటేనే కదా 2 ఏళ్లలో 3 మాసాల కింద ప్రజల గుద్దిన గుద్దుకు మీరు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అంటున్నారు. ఆ రోజు కూడా ఒక మాట అన్నారు, సారు కారు 16. ఏమైంది మీ నినాదం అంటున్నా. సారు కారు 16 ఎంపీ ఎన్నికలు ఏమైంది అంటున్నా. మళ్ళీ ఎన్నికలప్పుడు ఒక పాట, సారే రావాలంటున్నారే కారే రావాలంటున్నారని. ప్రజలు గుద్దిన గుద్దుకు ఏమైందో అంటున్నా. ఫామ్ హౌస్గా పరిమితం కాలేరా మీరు? ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండు 0. అరే మీరా మాట్లాడదంటున్నా. ఆ నినాదం ఎక్కడుందో అంటున్నా. ప్రజలు కోరుకుంటున్న ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ రావాలి. ఈరోజు మాకు రైతు రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి సర్కార్, ఇందిరమ్మ రాజ్యం అని మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇచ్చిండు, మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఆడతల్లు మా ఆధార్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం జరుగుతుంది, రావాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం అని కోరుకుంటున్నారు. అరే మీరు డబుల్ బెడ్రూమ్ అన్నారే, ఒక్కటి ఇవ్వలేరు. వీళ్ళు వచ్చిన తర్వాత నియోజకవర్గం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన అహంకారం, అవినీతి కారణంగానే పార్టీ 2023లో అధికారం కోల్పోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడానికి కేటీఆర్ కారణమా అని ప్రశ్నించారు. పార్టీ లోపలి వ్యవస్థ బలహీనపడిందని ఆరోపించారు. నాయకత్వంలో లోపాలు ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించాయని పేర్కొన్నారు. కేటీఆర్ రాజకీయాల వల్లే పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని విమర్శించారు. ప్రజలు మార్పును కోరుకున్నారని తెలిపారు. పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే దాని మీద క్రిమినల్ కేసు పెట్టించారు. రమణ గారి కుటుంబ సభ్యుల మీద, మిత్రుల మీద క్రిమినల్ కేసు పెడితే పోలీస్ స్టేషన్లో పోవాల్సి వచ్చింది, ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా లెటర్ పెట్టించారు ఫ్రాడ్ అయిందని చెప్పి. తెలియదా రమణ గారికి ఈ విషయం? ఇవాళ బీఆర్ఎస్ యువత పింక్ కలర్ కుర్చీలు వేసుకుని వాణినగర్లో కూర్చుంటారు చెట్ల కింద. ఆ కుర్చీలు తీసి మున్సిపల్ ట్రాలీలు వేసి ఊరవతల వారేసారు. మేమందరం కొట్లాడినాం అప్పుడు. నేను బీఆర్ఎస్ తోటే ఉన్నా, ఇప్పటికీ చెప్తా ఉన్నా, వాళ్ళందరూ మంచి మిత్రులు. ఎందుకు తీస్తున్నారంటే ఇదే జీవన్రెడ్డి గారు మరదలు మా రాజ్యం వచ్చింది తీసేస్తామన్నారు. కుర్చీలు కూడా ఉంచలేదు. మా సోదరుడు రాజేశ్వర రెడ్డిని SC/ST క్యాస్ట్లో నిలబెట్టారు. దామోదరరావు గారి మీద డీజీపీ దాకా పోయారు. చిన్న డీలర్లను కూడా డీలర్షిప్లు తీసేసారు. కొంతమంది ఉద్యోగస్తులు అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా మంచిగా పనిచేస్తే వాళ్ళు ఈ జిల్లాల్లో ఉండొద్దని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించారు. అందుకే ఇవాళ మీరు అందరూ కూడా
జీవన్ రెడ్డి గారికి ఎదురేగి స్వాగతిస్తున్నారు. లోఫర్ అన్నందుకు కేటీఆర్ గారు మేము మిమ్మల్ని గౌరవించుకున్నాం, ఎన్నడూ మాట్లాడలే, మీ దగ్గర నేను ఎన్నడూ కాఫీ తాగలే, మీ ఫామ్ హౌస్ ప్రభుత్వం వచ్చేంత వరకు నేను ఎన్నడూ వెళ్ళలే. జగిత్యాల ప్రజలకు తెలుసు తెలియదు ఈ విషయం. నేను టికెట్ కోసం ఎన్నడూ మీ దగ్గర రాలే, మీరు మీ కుటుంబ సభ్యులు పిఎల్ ద్వారా నన్ను పిలిపించుకున్నారు. ఇది గెలిచే సీటు కాదు, 3వ స్థానం కేసీఆర్ గారు ఉన్న స్థానం. కష్టమన్నా అయినా పోటీ చేయండి అన్నా అన్నారు. రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మళ్ళీ చెప్తున్నా, మీకంటే ఏం తక్కువ కుటుంబం కాదు నాది రాజకీయంగా. మీ అమ్మగారు నా అమ్మగారు బోయినపల్లి మండలమే. ఒక్కసారి వెళ్ళి తెలుసుకోండి, అత్యంత గౌరవం ఉంటారు. మీ మేనమామ, మా మేనమామ, మీ చిన్న మేము. ఒకసారి వెళ్ళి తెలుసుకోండి. మహిళా రిజర్వేషన్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఇండియా కూటమి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ను ఏకపక్షంగా అమలు చేయడానికే తమ వ్యతిరేకత అని తెలిపారు. 2024లోనే రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళల హక్కుల విషయంలో సమగ్ర చర్చ అవసరమని పేర్కొన్నారు. బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. 2027లో వచ్చే సెన్సస్ తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ గానీ, సీట్ ఎక్స్టెన్షన్ కానీ ఏదన్నా ఉంటే డిస్కస్ చేయాల్సింది అర్జెంటుగా తీసుకొచ్చి, ఇప్పుడు జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పట్టు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ 3 రోజుల సమావేశాలు ముఖ్యంగా అత్యవసరంగా ఈ యొక్క డీలిమిటేషన్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ గురించి తెచ్చినట్టుగా క్లియర్గా తేటతెల్లమైంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కానీ, మహిళలకు కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కావాలని నరేంద్ర మోడీ పెట్టిన బిల్లులో మహిళా రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ పెట్టి 850 సీట్లు చేస్తామని చెప్పి, ప్రోరేటా ప్రకారం చేస్తామని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దేశానికి చూపియనికే పెట్టిరు. కానీ మీ అందరికి ఒకటే నిమిషంలో విన్నపం చేసుకుంటున్నాను. 2023లోనే అన్ని పొలిటికల్ పార్టీలు మహిళా రిజర్వేషన్ ని క్లియర్ చేయడం జరిగింది. 24లో పెట్టే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కేంద్రం కాలయాపన చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం విమర్శించారు. 2023లోనే బిల్లు ఆమోదం పొందినా అమలు చేయలేకపోవడం ఎందుకని ప్రశ్నించారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓబీసీ మహిళలకు తగిన వాటా కల్పించాలన్నారు. మహిళల హక్కుల విషయంలో కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ లాభాల కోసం ఆలస్యం చేయడం తగదని పేర్కొన్నారు. దయచేసి మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఆలోచన చెయ్యండి, అది తెప్పించుకోండి. పార్లమెంటులో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఉంటారు, ఎంపీలు ఉంటారు, వాళ్ళ ద్వారా ఒక 3 బిల్లు పెట్టినాయి. ఆ బిల్లుకును ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు దాంట్లో ఉందా, వాస్తవాలు మాట్లాడుకోవాలి. మహిళా బిల్లు ఎప్పుడు పెట్టారు? 2023లో పెట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ, మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అమ్మ, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కాంగ్రెస్ హైకమాండ్, ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా మద్దతు చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. మహిళలకు ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఇవ్వవలసిందని చెప్పి నిండు పార్లమెంట్లో అందరూ మద్దతు చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది పార్లమెంట్లో 2023లో. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. అన్ని పార్టీలు కూడా మద్దతు చేశాయి. కాంగ్రెస్ పార్టీ ముందున్నది మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. ఇటు పార్లమెంట్లో ఆమోదమైంది, అటు రాజ్యసభలో ఆమోదమైంది. తనపై ఉన్న ఆరోపణలపై ఎంపీ పుట్టా మహేష్ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కేసు విచారణలో ఉందని, ఈ దశలో మరింతగా మాట్లాడలేనని తెలిపారు. న్యాయపరంగా పోరాడి నిర్దోషిగా బయటపడతానని నమ్మకం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నిజం చివరకు బయటపడుతుందని పేర్కొన్నారు. తాను న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచుతున్నానన్నారు. ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము. అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలింది.
ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్ గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికి తెలుపుతానని మీ అందరికి తెలుపుతూ, అలాగే ఏమన్నా కానీ కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను. అలాగే మా కార్యకర్తలు ప్రజలు అందరు కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటున్నాను. ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. అందరు కూడా నన్ను ఆస్వాదించిన ప్రతి ఒక్కరిని, నన్ను తోడుగా ఉండే ప్రతి ఒక్కరిని, ఏలూరు ప్రజలు ప్రతి ఒక్కరు నాతో తోడుగా ఉన్నారు. అందరూ కూడా నేను తప్పు చేయను, వాళ్ళ ఎంపీ తప్పు చేయడం అనేది వాళ్ళందరికీ తెలుసు. నేను మళ్ళీ మీ అందరి మీడియా తరఫున మళ్ళీ తెలుపుకున్నా, ఎక్కడ కానీ తప్పు చేయలేదు. నేను బయటికి క్లీన్ గా వస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. బీజేపీ తెలంగాణ ఏర్పాటును అడుగడుగున అవమానిస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ లింక్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయ లాభాల కోసమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సమర్థించడం సరైంది కాదన్నారు. మహిళల హక్కుల పేరుతో వేరే ఎజెండా అమలు చేయాలనే ప్రయత్నమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని తెలిపారు. కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని పిలుపునిచ్చారు. బతికింది తల్లి చనిపోయింది అంటాడు, దుర్మార్గమైన మాట. ఇంకొకడు అంటాడు తెలంగాణ ఏర్పడిన దినమే ఒక బ్లాక్ డే అంటాడు. ఇంకోడు నిన్న తేజస్వి సూర్య అని ఒక బీజేపీ ఎంపీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో భారతదేశాన్ని పాకిస్తాన్ను విడగొట్టినట్టుగా ఆంధ్ర తెలంగాణను విడగొట్టిలనే దుర్మార్గమైన మాట మాట్లాడతాడు, తెలివిలేని మాటలు మాట్లాడతాడు. ఎంత దౌర్భాగ్యం అంటే భారతీయ జనతా పార్టీది అడుగడుగున తెలంగాణ ఏర్పాటు పైన విషయం మక్కుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు, 1,000 కోట్ల రూపాయల సహాయం చేయలేదు, తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఇవ్వలేదు. ఇక ఆయన ఉన్నాడు మంత్రి కిషన్ రెడ్డి, ఇంకో ఆయన ఉన్నాడు బండి సంజయ్. కాస్తంతా కూడా సిగ్గు లేదు, తెలంగాణ సోయి లేదు. వాళ్ళంత దారుణంగా మాట్లాడితే ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు డీలిమిటేషన్ ను దీనితో కలపకుండా మహిళా బిల్లు మాత్రమే తీసుకురండి, 33% రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు బిల్లును తీసుకువస్తే మేము ఏకగ్రీవంగా ఆమోదిస్తామని చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి మహిళా బిల్లు పాస్ కావాలని లేదు. మహిళా బిల్లు పేరుతోని డీలిమిటేషన్ ను పాస్ చేయించుకోవాలి, ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు పెంచుకోవాలి, భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచుకోవాలనే రాజకీయ కుట్ర మాత్రమే తప్ప మహిళా బిల్లు పాస్ కావాలి, వాళ్ళకి 33% రిజర్వేషన్ ఇవ్వాలనేది లేదు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 27న జరిగే ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కానున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి ప్రారంభమైన వేడుకలు పలు సాంస్కృతిక, అకాడమిక్ కార్యక్రమాలతో కొనసాగుతున్నాయి. పూర్వ విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక అవార్డులు అందజేయనున్నారు. 100 ఏళ్ల విద్యా వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహించారు. ఈ రెండు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 100 ఏళ్ల చరిత్రని మనం భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక హెరిటేజ్ బుక్, ఒక కాఫీ టేబుల్ బుక్, ఈ శతాబ్ది ముగించుకుని వచ్చే శతాబ్దిలో అడుగు పెడుతున్న మన విశ్వవిద్యాలయానికి ఒక కాంక్రీట్ విజన్ ఉండాలి. కాబట్టి ఆ విజన్ డాక్యుమెంట్ ఇవన్నీ ఆ రోజు ముఖ్య అతిథుల చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మరింత మనం మెరుగైన పెర్ఫార్మెన్స్ చేయాలి కాబట్టి దృక్పథంతో అంతర్జాతీయ యూనివర్సిటీస్తో ఎంఓయూ కూడా ఆ రోజు సైన్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. అద్భుతమైన రీసెర్చ్ ల్యాబ్స్ పెట్టే 1-2 ఇండస్ట్రీస్ కూడా ఆ రోజు ఎంఓయూ సైన్ చేయడానికి కార్యక్రమంలో పొందుపరచడం జరుగుతుంది. రాష్ట్రంలో నీటి భద్రత పెంపు లక్ష్యంగా సీఎం చంద్రబాబు జలధార జలహారతి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల పెంపు కోసం అన్నమయ్య జిల్లా విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. ఈ జిల్లాకు చెందిన కలెక్టర్ను నోడల్ అధికారిగా నియమించారు. భూగర్భ జలాలు పెరిగితే వ్యవసాయానికి విద్యుత్ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. 2029 ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ వ్యూహం అమలు చేస్తున్నారని ఆరోపించారు. కులగణన లేకుండా డీలిమిటేషన్ చేయడం వల్ల బీసీలకు నష్టం జరుగుతోందన్నారు. మహిళల పేరుతో రాజకీయ ప్రయోజనాలు సాధించాలనే ప్రయత్నమని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. अर्जुन सिंह सर ये तो अन्याय है. टैलेंट किसी का बाप पार्टी ने किसी का देन नहीं है. गॉड हैज गिवन टू एवरीबॉडी नॉलेज. तो टैलेंट हर एक के पास है. అని నేను సోనియా గాంధీకి చెప్పిన ఏం చేయాలంటే మేము మా పిల్లలు చదువుతారు, తెలుగు, మలయాళం, ఒలియాళం, ఉర్దూ అన్ని చదువుతారు. కానీ మా దగ్గర కూడా మాకు అవకాశాలు ఇవ్వాలంటే అప్పుడు రాహుల్ గాంధీ ఏది డాక్టర్ మన్మోహన్ సింగ్ బిల్లు పెడితే బిల్లు పాస్ అయిందా లేదా? ఏ పార్లమెంటులో ఏ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కున్నదిరా బాబు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఉన్నారు, మా లెక్క లేదన్నారు. బిల్లు పాస్ అయిందా లేదా? ఇవాళ నువ్వు అడాబడుగా చేసి 131 రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చి 2/3 మెజార్టీ ఎట్లా వస్తుందిరా బాబు? నీ జాగీరా. ఇవాళ దానికి నాకు విచిత్రం ఏమంటుందంటే ఆయన ఏది నిడదవోలు దగ్గర ర్యాలీ తీసిండంట. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినరు. మీరేమన్నారు? మా రామారావు వచ్చిన తర్వాతకే బీసీలను గుర్తించాల. బీసీలే లేదు ఇంట్లో, బీసీలే కావాలని అడిగింది. అదే ప్రియాంక, అదే రాహుల్ గాంధీ, పార్లమెంట్ మెంబర్లు అందరూ అడిగిన. మేము అదే అడుగుతున్నాము. మా సంఖ్య ఎందుకు తీసుకోరు? అదే విధంగా రేపు మహిళా బిల్లులో కూడా మా వాటా అడిగినాం. కనుక వాటా ఇవ్వలేదు కాబట్టి దీనికి అందరు వ్యతిరేకం చేశారు. అది అయితేనేమో నా గెలుపడ్డావు. ఇప్పుడు అట్లా అన్యాయం చేసేసి ఇట్ ఇస్ బ్లాక్ డే అంటారు. బ్లాక్ డే కాదురా బాబు, మేము బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేస్తున్నారు కాబట్టి మా పేదవాళ్లకు బ్లాక్ డేగా చేసిరు మీరు. కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని జిల్లాలలో తిరుగుతాయి. ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా తిరుగుతా. నరేంద్ర మోడీ ఇక నీ ఆటలు చాలి. ఎన్ని అబద్ధాలే చెప్తాడు. ఎప్పుడు చెప్పినా 25 లక్షల మంది బిలో పావర్టీ వాళ్ళని పైకి తెచ్చిన, ఏడు తెచ్చిన లెక్క చెప్పు. అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికి భూమి ఇచ్చింది. నువ్వు ఏం చేసినావు చెప్పు. నువ్వు చెప్పుకునేదానికి మాకే సిగ్గాయిస్తుంది. ఒక బీసీగా ఉండి నువ్వు బీసీలకే అన్యాయం చేస్తున్నావు. అదే అగ్ర కులాలలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేదవాళ్ళ గురించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా బిల్లుపై క్షమాపణలు తెలిపిన మోదీ. నారీ శక్తి బిల్లు ఆమోదంలో విఫలమయ్యామని అంగీకారం. దేశ మహిళలకు క్షమాపణలు తెలిపిన ప్రధాని. మహిళల సాధికారతకు కట్టుబడి ఉంటామన్న హామీ. జలధార జలహారతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. భూగర్భ జలాల పెంపుకు చర్యల ఆదేశం. అన్నమయ్య జిల్లా మోడల్ అమలు చేయాలని సూచన. వ్యవసాయానికి దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి. ఆదివాసీ హక్కులపై కవిత కీలక సమావేశం. జేఏసీ నేతలతో రాజ్యాంగ హక్కులపై చర్చ. ఆదివాసుల సమస్యల పరిష్కారానికి హామీ. సామాజిక న్యాయం కోసం పోరాటం కోసం పిలుపు. కాంగ్రెస్ అవినీతిపై హరీష్ రావు ఘాటు ఆరోపణలు. దొరికినంత దోచుకుంటున్నారంటూ ప్రభుత్వంపై విమర్శ. కమిషన్లు, దద్దాలతో ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి బయటపెడతామని హెచ్చరిక. తెరపై ప్రచారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందన. యాంటీ హిందూ ప్రచారం జరుగుతోందని ఆరోపణ. అన్ని మతాలను గౌరవిస్తారన్న ప్రకాష్ రాజ్. మతం పేరుతో ద్వేష రాజకీయాలను ఖండించిన నటుడు. విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.